వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అంతలో మాయమై, ఇంతలో కనబడి అంతలో మాయమై, నీటి బుడగలాంటిది జీవితం. అవును సోదరా, నీటి బుడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. దేవునితో మాట్లాడిండగా నేడే ఆయన దగ్గరకు వస్తే ఇదిగో పరలోక రాజ్యము నీ కోసం చూస్తున్నాడంట. ఎంతకాలం ఈ లోకంలో ఉన్నా ఒకరోజు ఎంత గొప్పడు ఆయన విడిచి వెళ్లాల్సింది నిజమే కదా, కానీ ఎక్కడికి వెళ్తాం? అదే మన నిత్య రాజ్యం, దేవుడి స్థలం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేశం. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. నువ్వు నమ్మినా నమ్మకున్నా ఒకటి మాత్రం సత్యమమ్మా. తల్లి, అన్న, అక్క, మీ పాదాలు మొక్కుతూ చెప్తున్నానమ్మా, యేసు ప్రభు ద్వారా తప్పకుండా మోక్షం ఉన్నదమ్మా. యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవం ఉన్నదమ్మా. తప్పకుండా ఆ దేవుడు తప్పకుండా నిన్ను తన రాజ్యానికి తీసుకెళ్తాడు. పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ ఇస్తాడు. ఈ గమ్యం ఆయనలో ముగియాలని నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. అందుకే యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి.